హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? శిల్ప, నెల్లూరు లక్ష్మక్క, ఇది నెల్లూరు లక్ష్మక్క, గంగాజీ, లక్ష్మి, భాగ్య, లావణ్య, జ్యోతి, అనూష, అనగనగా కథలు చెప్తారు కదా, పేరు తెనాలి రామకృష్ణ గురించి. మీరు ప్రతిదీ నాకు మంచి కామెంట్ పెడుతున్నారండి, థ్యాంక్ యూ. మీ కథలు కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఎవరు అలా చెప్పట్లేదు, చాలా ఇంట్రెస్ట్ తీసుకుని మంచిగా చెప్తున్నారు. పిల్లలు చూస్తే బాగుంటాయి, అవి చాలా బాగా చెప్తారు. కథలు ఏంటంటే మన దృశ్యాలు చూస్తున్నా అంత ఊహాశక్తి ఉండదు. కథలు అయితే మనం ఆడ చెప్పే కథల్లో మనం ఊహించుకుని ఆ సన్నివేశాలను ఊహించుకునే శక్తి మీద పవర్ ఉంటుంది. ఆ పవర్ని ఉపయోగించుకుంటాం. అందుకని ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇది మజ్జిగ రొట్టె. అబ్బాబా అంతా ఎత్తి మజ్జిగ రొట్టె. ఇందులో ఏ వేసాను చూసారా? ఇది పొనగంటి చెప్తున్నారు కదా. మేము ముందు నుంచి చెప్తున్నాం, ఇప్పుడేమో యూట్యూబ్లో కూడా చెప్తున్నారు. ఎలాగంటే 10% కంటికి రక్షణ పొన్నగంటాకు. అదే పొన్నగంట అంటే ఏంటి? పోయిన కన్ను అని అంట. పోయిన కన్ను పనిచేసే ఆకని దానికి పేరు. అందుకని పొన్నగంటి పొన్నగంటి ఆకని పేరు వచ్చింది దానికి. అందరూ ఏమీ లేదు, 4 కొమ్మలు వేసుకుంటే అది ఎలా స్ప్రెడ్ అయ్యి ఇంకా ఎన్ని సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఉంటుంది. ఇడ్లీలో ఏదో టిఫిన్లో ఉప్మాలో ఎంత మెత్తగా వచ్చిందో చూడండి. అంతే, బెడ్ కేక్ లాగా, ప్యాన్ కేక్ లాగా ఉంది. అందరికి ఇష్టమే. మజ్జిగ, పెరుగు ఎంత రక్షణ చూస్తున్నారు కదా మీరు. పెరుగు బ్యాక్టీరియా ఉంటుందంట, అందరూ తినమని చెప్తున్నారు. పొట్టలో బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అప్పుడు మీకు పెరుగు పులవదు కదా, పెరుగులో బియ్యం మెంతులు వేసుకుని రుబ్బుకుంటే వస్తాయి. ఇలాగ కొద్దిగా రైస్, రాత్రి కొంచెం రైస్ వేసుకుని ఇలా మెత్తగా వస్తుంది. నేను మా అమ్మాయికి అక్కడ అలాగే చేస్తాను. బియ్యం వేసి రుబ్బేసి మెంతులు వేసి రుబ్బేటప్పుడు కొంచెం ఏదో ఇంత ఉంటాయి కదా అన్నాలు, రైస్, మిగిలిన రైస్ అదే మెత్తగా ఉండటం కోసం. లేకపోతే బియ్యం కొంచెం గట్టి పెడుతుంది. ఒకవేళ గట్టిగా వచ్చిందనుకోండి, ఒక చిన్న చిటికెడు సోడా పలుకు వేసుకుంటే అప్పుడు ఆ గట్టిదనం పోయి సోడా వేసుకోవాలి. పులవదు. అందుకని అందరూ తినండి ఇలాంటి. పొనగంటి అక్కడ మీకు పొలంలో చేలో చిన్న మొక్క పట్టుకెళ్ళామంటే అయిపోద్ది. అన్నీ ఉన్నాయి కదా. చాలా బాగుంది. కష్టపడుతున్నారు. కష్టం అని అనిపించట్లేదు. పొలాల్లో అలా తిరుగుతుంటే బాగుంది. బాగుంటాయి. మరి ఒక గంట చూడకపోతే మళ్ళీ వచ్చి చూసుకుంటూ ఉంటాను మొక్కలు నేను. ఒక ఆవును కూడా పెంచుకోండి, మంచిదంట. మీకు వెసులుబాటు ఉంటే ఆవును తీసుకుని మన పొలాల్లో తిరిగితే మంచిదంటమ్మా. అదే మంచిది. దాని యూరిన్ పేడ అంతా మంచిది. తెచ్చుకుని పెంచుకోండి. మాకు ఆవులు ఉన్నాయి, మా చెల్లి ఇస్తానంటుంది కానీ మా చేంజ్ చేసే అబ్బాయి అదే వినట్లేదు. తెస్తా అంటాడు, 2 నెలల్లో వస్తుందంట. ఇప్పుడు ఇది కోతలు అయిపోయాక గడ్డి ఉంటుంది కదా, అప్పుడు పట్టుకొస్తారు. అట్లా పాలు కొనుక్కోలేకపోతున్నాం, కల్తీ పాలు. అదే కల్తీ పాలు గురించి భయం వేస్తుంది. అలా ఆవును కూడా పెంచుకున్నామంటే అన్నిటికి తోడు ఇంటికి అన్నిటికి మంచిది. ఆడపిల్ల పెళ్లి చేసిన వెళ్ళాక మహాలక్ష్మి అంటే ఆవులోనే సర్వము ఉంది. సర్వదేవతలో ఉన్నారు. పెళ్లి చేసి పిల్లలు అక్కడ ఇంటికి పంపుతాం కదా, ఆ ప్లేస్ లో ఆవు పాలు అన్నిటికీ వైద్యం, ఆవు పెరుగు, ఆవు పేడ, ఆవు మూత్రం అన్నీ దాని విశిష్టత తెలుసుకుని ప్రతి ఒక్కళ్ళు అది మనకి వ్యవసాయం చేయటం ఒక నాగరికం అని, ఇదేంటి ఆడవాళ్ళు ఎలా చేస్తున్నారు వ్యవసాయం అని అనుకోకూడదు. పూర్వం నుంచి కృష్ణా జిల్లాలో కొంచెం ఆడవాళ్ళే చేస్తారు. కర్ణాటకలో కూడా ఇక్కడ నుంచి వెళ్ళిన పాపం ఆడవాళ్ళే కష్టపడతారు. అందుకని నాకు కూడా ఎక్కువ పెంచుతాం కదా, ఏ మొక్క ఎక్కడ వేయాలో, ఏది ఎలా వస్తాయి అన్నీ తెలుస్తాయి. ఆడవాళ్ళు ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తాం కదా, పొలం కూడా అలాగే వస్తాయి. అందరూ మంచిగా తినండి. బాగుంటుంది. ఎండ మబ్బు లేకుండా చెట్టు జాంకాయలు అవసరానికి బాగానే పనిచేస్తున్నాయి. అందరూ ఈ కొద్దిగా మంది అది కొట్టగా ఏమో కొంచెం ఎలా ఉన్నాయి కానీ
గంగాజీ నిన్న మజ్జిగ ఎవరు భాగ్య అనుకుంటా భాగ్య నువ్వు మజ్జిగలో పెట్టి స్ప్రే చేస్తావు కదా నిన్న మా అమ్మ కూడా చేసింది. ఇదివరకు చేసేవాళ్ళం. మజ్జిగ దొరకట్లేదు కదా, ఇది దొరకలా మనకి. మజ్జిగ దొరికితే ఇలా మజ్జిగ కుంకుడుకాయ రసం వేసి వెన్న తీసిన మజ్జిగలో అన్ని కలిపి చేశాను అన్నావు కదా. చేశాను. కుంకుడుకాయ రసం కలిపి కొంచెం వేసాను. ఎన్ని వేసినా దాన్ని కాపాడలేకపోతున్నాను. సరే బాయ్ ఫ్రెండ్స్ బాయ్.